మాజీ మంత్రి కేటీఆర్ గారు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు కడితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్తా ఉన్నాడు. దానికి గౌరవ హౌసింగ్ మంత్రిగా మాకు 5 సంవత్సరాల కాల పరిమితులు, మీరు 10 సంవత్సరాల్లో కట్టినటువంటి హైదరాబాద్ ఇళ్ల కంటే మేము ఎక్కువ కట్టకపోతే భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఛాలెంజ్ వచ్చేసి రెస్పాండ్ అయిపోయింది. నేను ఒక మాట ఛాలెంజ్ చేస్తాను వీళ్ళ కేటీఆర్ కు. అరే సంఖ్యతో ఎందుకు సూరజ్ భాయ్, సంఖ్య నెంబర్ వస్తుంది, వాళ్ళ దగ్గర లెక్కలు అందరి దగ్గర లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పి 45,000 పూర్తి అయినా 21,000 పూర్తి కాలే. 45,000 పూర్తి 21,000 మేము వేసుకుంటామా, మధ్యలో ఇన్స్పెక్టేషన్ 45,000 కంటే ఎక్కువ కడతామా, 1,00,000 కడతామా చెప్పని చెప్తే ఇప్పుడే దాని గురించి పెద్ద టెన్షన్ కాక ఇప్పటికే ఎల్టిగా తెల్లగా అయిపోయిందని. ఈ రోజు తెలంగాణలో దాదాపు 12,000 చిల్లర గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నేను 12,000 గ్రామ పంచాయతీలలో 10,000 గ్రామ పంచాయతీలలో మీరు ఒక ఇల్లు కట్టినా 10 సంవత్సరాల కాల పరిమితిలా మీరు ఏ విధంగా ఎక్కడ ఏం డిసైడ్, నేనేం ఛాలెంజ్ చేస్తలే, మేమేం నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. నేను ఊరికే పెద్ద పెద్ద మాటలు, ఐ మీన్ పాలిటిక్స్, మేము రాజకీయ సన్యాసం తీసుకో పోరాడతాం, కొట్లాడతాం. 10,000 గ్రామ పంచాయతీలల్లా ఒక్క ఇల్లు కట్టని గ్రామ పంచాయతీ ఉన్నది. ఇవాళ మేము 12,000 గ్రామ పంచాయతీలలో ఇందిరా ఇల్లు కట్టినాము. ఇది ఛాలెంజ్ గా ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము 10 ఏళ్లు మాది 1.5 ఇయరే హైదరాబాద్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ సంబంధించినటువంటి సమస్యలన్నీ మీకు తెలుసు. సొంత జాగలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలను వెతికే అంశం మీద ప్రక్రియ వేగవంతం చేస్తూ ఈరోజు ఇప్పటికే దాదాపు 40 స్థలాలను 1000 గజాల నుంచి 25 ఎకరాల దాకా ఉండేటువంటి విలువైన ప్రభుత్వ స్థలాలను కూడా ఐడెంటిఫై చేసి ఇక్కడ పేదలందరికీ ఇల్లు కట్టేయాలనే ఆలోచనతోటి మేము దృఢ నిర్ణయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, యావత్ కేబినెట్, హౌసింగ్ మంత్రి గారు దానికి సంబంధించి అనేక రివ్యూస్ హైదరాబాద్ రంగారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రితో పాటు హైదరాబాద్ మంత్రితో రివ్యూ చేశారు. ఇలా మేము అడుగుతున్న ప్రశ్న కూడా 2 అంశాలు ఇక్కడ ఛాలెంజ్. ఒకటి, హైదరాబాద్ లో కట్టిన ఇండ్ల కంటే ఎక్కువ కడతామనేటువంటి ఛాలెంజ్ ఆన్సర్. 2, మీరు గ్రామీణ ఉదాహరణ హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీ 10 సంవత్సరాల మీరు 280 ఇళ్ళు, అది కూడా ముల్కనూర్ సీఎం గ్రామీణ దత్తత తీసుకున్న గ్రామం, అది కూడా మానవ హక్కుల కోర్టు కొత్త కట్టినాయి. మొత్తం కలిపి 10 ఏళ్లలో 284 గంటలే 10 years ఇప్పుడున్న రిప్రజెంటేషన్ చేస్తున్న హుస్నాబాద్ లో. అట్లా 12,000 గ్రామ పంచాయతీల 10,000 గ్రామ పంచాయతీలో మీరు ఇల్లు కట్టాలే. ఛాలెంజ్ కు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. మేము 12,000 గ్రామ పంచాయతీలు ఇల్లు కట్టినా చూపించడానికి సిద్ధమనే మాట చెప్తాను. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.